నమస్తే సార్. కొట్టారు కొట్టారు షార్ట్గా సార్ ఇది దారుణంగా ఉందన్న. దుర్నడు భార్య పంపించండి. ఇంకా సాంగ్ కూడా ఇన్సిడెంట్ అయింది. ఎన్ని కొద్దిగా ఎఫ్ఐఆర్ అయితే చూడండి సార్. ఇక్కడ కోట దగ్గర ఎక్కడ పడితే అక్కడ పోయి శిక్షణ లేదు. నలుగురు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని భయభ్రాంతులు గురి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటల సాగో జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్దమయ్యారు. ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలగొండలో కొట్టారు, ఏలూరు మండలం శ్రీపర్లో కొట్టారు, దెందులూరు మండలం సామర్పాడులో కొట్టారు, దెందులూరు మండలం పవన్లో కొట్టారు. ఎంతమందిని మీరు కొడతారని అడుగుతున్నాం. ఎందుకు మీకు ఇంత కక్ష అని అడుగుతున్నాం. ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఎవడ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు వాడికి ఇచ్చారు. అది ఆడిగా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు. వాడు హక్కును వాడు వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందని అడుగుతున్నాం. ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం. ఈ దాడులన్నింటి కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు. కబడ్దారు. ఈ దాడిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడిని కూడా తొక్కిపెట్టి నారదీస్తాం. ఏమనుకుంటున్నారో మీరు? ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య కొట్లాట్లో పొడుచుకుంటారు, పోసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతంలో అడుగుతున్నాం. ఎందుకు చేస్తున్నారో అని అడుగుతున్నాం. దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా. ఎవరిని భయపెడతారు మీరు? అందరి సంగతి చూస్తాం. ప్లాన్ సంపూర్ణ సూపర్వైజర్ మేడం తోసుకోవచ్చు. డబ్బులతో మనం వెళ్ళినప్పుడు కొట్టు శ్రీను అతను వాలంటీర్గా రిజైన్ చేసి దీంట్లో మంచితనం మాకు అప్పుడు వరకు తెలియదు. నేను ఓటేసేది అతను నేను హాస్పిటల్ వెళ్ళండి ఓటే తగ్గింది. అందరికీ దండం పెట్టి నమస్కారం అన్నాం. ఈ రవి పరిమాణం చూడండి. మీకు ఎలా కాస్తుందో నేను ఎంతమందితో దెబ్బలు చేస్తానో మీకు తెలుసు. నాకు 50 సంవత్సరాలు ఎవరినైనా ఎక్కడైనా కొట్టాను. ఇలా కొట్టి కొట్టాను కొట్టి చెప్తాను. మీరు 6 రోజులు ఓట్లు వేసుకుని ఆ మాట అన్నందుకు ఇక రెచ్చిపోతాడు. ఎక్కడెక్కడ చూసుకోవడం మా వాళ్ళు అడిగంటే బాగుందండి. ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ను తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసీలు కూడా సందర్భాలు. మరి అలాంటి వారందరినీ కూడా యొక్క రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ
ఏదో ఒక జాతర మాదిరిగా జనమందరం కూడా రావటం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర ఇది. దీనందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తల దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం దాకా ప్రతి ఒక్కరూ కూడా వీరోచితంగా పోరాడారు. ఆ ఫలితాల్ని రేపు చూడబోతా ఉన్నాం. ఎవరైతే ఎలాంటి ఎప్పుడూ లేని సంస్కృతి ఎలక్షన్లో దాడి చేసి భయపెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్లారో వాళ్ళకి తగిన గుణపాఠం ఇప్పుడు ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చుట్టుకోబోతా ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా